నమస్తే. సోషల్ మీడియాలో ఏ ఉద్యమం ఏ విప్లవం ఎప్పుడు వస్తుందో ఎలాంటి టాపిక్ వస్తుందో అర్థం కాని పరిస్థితి ఈ మధ్య కనిపిస్తుంది. ప్రధానంగా ఒకవైపు సీజేపీ ఇప్పటికే ఈ యొక్క నీట్ పేపర్పై కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తే ఇదే సందర్భంలో E20 సంబంధించిన అంశంపై మరో ఉద్యమం జరుగుతుంది. ఇది ఇట్లా జరుగుతుంటే ప్రజెంట్ అయితే మాత్రం ట్రెండింగ్లో రిజర్వేషన్ల రద్దు అంశం అయితే మాత్రం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నడుస్తుంది. ప్రధానంగా రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అయిన ఈ అకౌంట్ అయితే మాత్రం ఏకంగా ఇప్పటివరకు 5 మిలియన్లు దాటి వెళ్ళిపోతుంది. ఫాలోవర్స్ కూడా నడుస్తూ ఉన్నారు. అయితే రిజర్వేషన్ల రద్దు జరగాలా లేకపోతే రిజర్వేషన్ల కొనసాగించాల్సిన అవసరం ఉందా, మరి ఏం జరగాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమ నేత పిడమర్తి రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. రిజర్వేషన్ల రద్దు జరగాలి, రిజర్వేషన్లలో సవరణ జరగాలి, సమాన విద్య అందరికి అందాలనేది రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో ఒక డిమాండ్ వస్తుంది. ఏం చెప్తారు? అంటే విద్య అందరికి అందాలి, అందులో అనుమానం లేదు. రిజర్వేషన్ పోవాలంటే ముందు కులం పోవాలి. దేశంలో కుల అసమానతలు ఉన్నంత కాలం ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉంటాయి. కేవలం మొన్న నీట్కి వ్యతిరేకంగా దేశంలో ఉన్న యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మోడీ మెడలు వంచి మినిస్టర్తో రాజీనామా చేయించడంతో అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తట్టుకోలేక ఒక సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. వాళ్ళు 10% వాళ్ళే రిజర్వేషన్ వద్దనే వాళ్ళు, 10% వాళ్ళే ఓసీలు. రిజర్వేషన్ కావాలనే వాళ్ళు 100% మంది. సో వాళ్ళు ఈ 10 కోట్ల ఫాలోవర్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. అది సోషల్ మీడియా మూమెంటే, కేవలం అక్కస్తోని చేస్తున్న ఉద్యమమే. ఈ వ్యతిరేకతతోటి ఎట్లా జనాలు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ మోడీ వేసిన ఎత్తుగడ. గతంలో 30 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం వచ్చింది, ఓడిపోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఓడగొడతాం. ఖచ్చితంగా మేము కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమే, మాకు కూడా రిజర్వేషన్లు వద్దు. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఒక పని జరగలేదు. దేశంలో ఉన్నటువంటి భూమిని, బంగారాన్ని, డబ్బుని, అధికారాన్ని పంచలే. ఎవరైతే ఈ ఓసీలు అనేబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళే అన్నిటి తీసుకున్నారు. కాబట్టి నేనేమంటున్నాంటే రిజర్వేషన్లు తీసేసే ముందు ఇవన్నీ పంచి రిజర్వేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఒకవైపు రిజర్వేషన్ల రద్దు అంశము, మరోవైపు సవరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నిజంగా వాస్తవ పరిస్థితులు ఎట్లున్నాయి? మీరు కొన్ని సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఫీల్డ్ లెవెల్ పరిస్థితులు ఎట్లున్నాయి? నిజంగా కొంతమందికి ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకెందుకు రిజర్వేషన్ అనే ఒక డిమాండ్ కూడా ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు వాళ్ళకెందుకు ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళకు రిజర్వేషన్స్ వద్దు, బాగానే ఉంది. మరి మీ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ఉత్తగానే మీరు పటేళ్ళని, పటవారాలని, దొరలని మొత్తం భూమిని ఆక్యుపై చేసుకో కదా. మరి ఆ భూమి సంగతి ఏం చెప్పండి? మీ దగ్గర ఉన్న డబ్బు సంగతి, బంగారం సంగతి ఏంది? అదంతా ప్రజలది కదా, మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఆ సొత్తు? కాబట్టి అవి పంచాలే, ఈ రిజర్వేషన్ కూడా పంచాలి. ఈ రిజర్వేషన్ కూడా వద్దు మనకు. అయితే సమస్య అది కాదు, నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఉద్యోగాల భర్తీ లేనప్పుడు రిజర్వేషన్స్ కొట్లాట ఎందుకు? ఏమన్నా ఈ దేశంలో ఉద్యోగాలు వస్తున్నాయా? మరి ఉద్యోగాల నోటిఫికేషన్ లేనప్పుడు రిజర్వేషన్ కొట్లాట ఎందుకు? ఇది బీజేపీ పార్టీ ఆడిస్తున్న నాటకం. దీంట్లో ఓసీ సోదరులు పడద్దు. నిజంగానే నోటిఫికేషన్ వేసి మీకు ఉద్యోగాలు రాకపోతే ఈ డిమాండ్ ముందు పెట్టాలి. 2 కోట్ల ఉద్యోగాలన్న మోడీ ఏడిచి 2 లక్షలు కూడా ఇవ్వలే కదా. అందుకోసమనే యువత మీరు పని మీద దృష్టి పెట్టాలి, మీరు చదువు మీద దృష్టి పెట్టాలి. పాలకులు పన్నాగంలో మీరు భాగస్వామ్యం కావద్దు. ఇది కుట్ర. కేవలము ఒక జనరేషన్ని పక్కదో పట్టించి వాళ్ళతో ఉద్యమం చేయించాలన్న కుట్ర తప్ప ఇందులో నిజంగా నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం మనం బాధపడాలి. అవన్నీ లేవు కదా. అటువంటిప్పుడు ఈ రిజర్వేషన్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాకు పాలసీ ముఖ్యం, కానీ ఏ పార్టీ మా వెనక లేదు, ముందు లేదు, ఎవరు మమ్మల్ని నడిపించట్లేదు అని కూడా ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన వాళ్ళు అంటున్నారు. మీరేమో ఆర్ఎస్ఎస్ బీజేపీ దీని వెనుక ఉందని చెప్తున్నారు. ఏ రకంగా చెప్తున్నారు? బీజేపీ పార్టీ పుట్టింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ పనిచేసేదే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నా ఒకసారి రిజర్వేషన్లు తీసేయాలంటారు, ఒకరు ఉద్యోగాలు తీసేయాలంటారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసేయాలంటారు. కాబట్టి దీని వెనకాల 100% బీజేపీ ఉంటుంది, అందులో అనుమానమే లేదు. రేపు పొద్దున ఎవరైతే ఈ 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినాక వాళ్ళ గెస్ట్కి ఎవరికి వస్తారో వాళ్ళ అవతారం మొత్తం బయటపడుతుంది. ఇది బీజేపీ కుట్ర, అందులో అనుమానమే లేదు. వాళ్ళే చేస్తారు పని అంతా కూడా. బీజేపీ పార్టీ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. మేము ఎంతమంది ఉన్నాం? ఎస్సీలు 20%, ఎస్టీలు 10%, ముస్లింలు 15%, బీసీలు 50%. మరి మీరు 90% ఉన్నాక 10% మంది ఎట్లా కొట్లాడతారు? ఎట్లా సాధ్యమవుతుంది? రాజ్యాంగాన్ని మేమే రేపు అధికారంలోకి వచ్చి ఇవన్నీ మార్చేస్తాం మేమందరం కూడా. అందుకోసమనే ప్రియమైన సోదరులారా,
మీకు 10%కి ఏం ప్రాబ్లం లేదు. మీకు ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి దేశంలో. దేవాలయాలు మీ చేతిలో ఉన్నాయి, టీవీలు మీ చేతిలో ఉన్నాయి, పేపర్లు మీ చేతిలో ఉన్నాయి, మెడికల్ ల్యాబులు మీ చేతిలో ఉన్నది, భూమి మీ చేతిలో ఉన్నది, బ్యాంకులు మీ చేతిలో ఉన్నాయి, సినిమా హీరోలు మీరే, సినిమా థియేటర్లు మీరే. మాకు అసలు ఏమున్నది చెప్పండి? గుళ్ళకి రానియరు, బల్లెకి రానియరు. మాకేముంది అసలు? ఏదో చిన్న రిజర్వేషన్, చదువుకుంటానికి, మీతో పాటు సమానంగా బతకడానికి, బట్టలు వేసుకుంటానికే ఈ రిజర్వేషన్ తప్ప మిమ్మల్ని దాటిపోవడానికి కానే కాదు. ఇది చిన్నది, సమాజంలో బతకడానికి చిన్న ఊత కర్ర, ఇది మూడో లెగ్గు తప్ప దాంతో వచ్చేదేమో. ఇప్పుడు ఏ ఉద్యోగస్తుడు ఉద్యోగం సంపాదించి పెద్దగా 500 కోట్ల వ్యాపారస్తుడేండు, 5,000 కోట్ల రూపాయల ఒక 5,000 కోట్ల రూపాయల వారసు బిజినెస్లలో ఒక ఎస్సీ ఎస్టీ ఉంటాడా చెప్పండి? అది కాదు. కేవలం మీరు మీ సాటి సోదరులు మీతో సమానంగా గౌరవంగా బతకడానికి కూడా ఓర్చుకోలేని వాళ్ళు రిజర్వేషన్లు వద్దంటారు. మేము బతకొద్దా ఈ సమాజంలో? తినడానికి తిండి ఉండాలి కదా, మాకు మేము బట్టలు ఉండాలి కదా, మా సమాజం రోడ్డు మీదకి రావాలి కదా. దానికోసమే రిజర్వేషన్ తప్ప బతకడానికే తప్ప ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఈ దేశాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఒప్పించుకొని పెద్ద పారిశ్రామిక, అదంతా ఒక భ్రమ. మమ్మల్ని తినడానికి తిండి లేకుండా చేస్తున్నట్టు చెప్పండి. మీతో పాటు పుట్టిన వాళ్ళం మీరు, మాకన్నా ఒక అడుగు ముందున్న వాళ్ళు. మమ్మల్ని చేపట్టుకొని నడపాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది ఆలోచించకుండా రిజర్వేషన్ తీసేయాలి, వాడు అన్నమే తినవద్దు, వాడు బట్టలు వేసుకోవద్దు, వాడు బడికే రావద్దు అంటే ఇట్లా? ఇది కరెక్ట్ కాదు మిత్రులా, ఆలోచించండి మీరు. అగ్రకులాల్లో చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది ఇప్పటికి కూడా ఏ అవకాశాలు రాకుండా కూడా చాలా నిరుపేదలుగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అగ్రకుల పేదలకు న్యాయం జరగాల. అగ్రకుల పేదలకు చాలా రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చింది భారతదేశ పరంగా. ఇంకా వాళ్ళు రిజర్వేషన్లు వద్దంటే ఎట్లా? అగ్రకుల పేదలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అగ్రకుల పేదలలో మీ దాంట్లో ఉన్నోళ్ళు మిమ్మల్ని రాణిస్తారా? రానియరు కదా. అది మాట్లాడకుండా మీరు మా మీద ఎడితే ఎట్లా? మేము చెప్తున్నాం అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళు ఈ సమాజంలో గౌరవంగా బతకడానికి వాళ్ళకి అవకాశం ఏమని మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా సమాజంలో భాగమే, వాళ్ళు మనతో పాటు పుట్టిన వాళ్ళే, వాళ్ళకి అవకాశాలు రావాలి. కాబట్టి మీకు విజ్ఞప్తి, ఇటువంటి సమాజాన్ని డైవర్ట్ చేసే ఉద్యమాలని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కుల వ్యవస్థ రద్దు అనేది సాధ్యమా? ఎందుకంటే కుల వ్యవస్థ రద్దు పైన చాలా సంవత్సరాలుగా ఉంది. అంబేద్కర్ కూడా ఈ డిమాండ్ పెట్టారు, నడుస్తూనే ఉంది. నిజంగా ఈ చర్చ పైన ఎట్లా విశ్లేషిస్తారు? ఈ రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి? వేల సంవత్సరాలుగా చదువుకు అంటరాని వాళ్ళుగా బతికిన ఈ సమాజాన్ని, పేదలుగా ఉన్న సమాజానికి ఒక మెట్టు ఎక్కడానికి కోసం అవకాశం కల్పించింది రిజర్వేషన్. మీరు ఏమనుకుంటారు? వాళ్ళు ఎస్సీలో పుట్టడం వల్లనే కదా, వాళ్ళు ఎస్టీలో పుట్టడం వల్ల రిజర్వేషన్లు అంటారు కదా. దాన్ని మనం ఆ రెండింటిని రద్దు చేయండి. రద్దు చేసి భూమిని, బంగారాన్ని, డబ్బుని పంచండి. మాకెందుకు ఇదంతా? భారతదేశంలో ఎంత భూమి ఉంది? 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాల భూమిని అందరికీ ఎంత వస్తుందో అంత పంచండి. 1,00,000 ఎకరాలు అనుకో, 1,00,000 ఎకరాలు మంచి, 1 కోటి ఎకరాలు అనుకో, మనిషికో ఎకరం రాని, మనిషికి 100 తులాల బంగారం రాని, మనిషికి 10 కోట్ల రూపాయలు రాని, మన దేశంలో సంపదన మొత్తం పంచినాక అప్పుడు అందరం సమానం అయిపోతాం కదా. మీ దగ్గర భూమి, మీ దగ్గర బంగారం, మీ దగ్గర నీరు, మీ దగ్గరనే మొత్తం వ్యవసాయం ఉన్నాక కులం పోవాలంటే కులం పోద్దా? పోగొట్టమని చట్టాలు చేసి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే కులం, దానికి మేము రెడీ. కాబట్టి అంతకుముందు మేము చెప్పిన డిమాండ్లు పరిష్కారం కావాలి. రిజర్వేషన్లు అమలైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పూర్తిగా అసమానతలు పోయాయా? సమానత్వం వచ్చిందా? ఆర్థికంగా డెవలప్మెంట్ ఏమైనా అయిందా? ఇంకా కావాల్సిన అవసరం ఉందా? అసలు రిజర్వేషన్స్ ఎస్సీలకు 5% అమలు జరిగినాయి, ఎస్టీలకు 2% అమలు జరిగింది, బీసీలకు 7% అమలు జరిగింది ఈ స్వతంత్రం వచ్చిన కాలం నుంచి. ఈ పాలకులు నిజంగా దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇలా చదువులో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అవేమి ఇంప్లిమెంట్ చేయకుండా పైన చేసుకుంటూ వచ్చి ఏకంగా ఇంకొక యువతని రెచ్చగొట్టి రిజర్వేషన్లే వద్దంటారు. నిజంగా మీరే గనక పాలకులు నిజంగా ఈ రిజర్వేషన్లు అమలు జరిగితే ఈ పాటికి సమానత్వం వచ్చేది, గౌరవంగా బతికేవాళ్ళు, రిజర్వేషన్ వదులుకునేవాళ్ళు. మీరు ఎక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ లాస్ట్ 10 years బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ ఎంత జరిగిందో చెప్పమనండి. ఎంతమంది ఎస్సీలు పారిశ్రామికవేత్తలు అయిందో చెప్పమనండి. అవేం చేయకుండా రిజర్వేషన్లు ఎత్తినట్టు ఎడగూడుతుంది. రిజర్వేషన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ఉన్నంత కాలం, ఈ దేశంలో అసమానతలు ఉన్నంతకాలం, అంటరాంతరంగా ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం ఇవి ఉంటేనే ఇట్లే కొనసాగుతాయి. వాటిని రూపుమాపే మొనగాడలేడు, మొగోడలేడు. మీదంతా కళ్ళబొల్లి ప్రేమ. ఇప్పటివరకు పరిపాలించిన వాళ్ళు మొత్తం కూడా ఈ వర్గాల మీద నిజమైన ప్రేమ లేదు. వీళ్ళని ఎట్లే ఉంచాలా, వాళ్ళు అట్లే అధికారం ఎక్కాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టే ఈ దేశంలో రిజర్వేషన్లు ఇంకా అడుగుతూ ఉన్నారు. మీరు నిజంగా ఒక 10 ఏళ్ల కాలంలో టైం లిమిట్ పెట్టుకోండి, మొత్తం అభివృద్ధి చేయండి, చదువుకొనివ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు రిజర్వేషన్ వదులుకుంటానికి మేము కూడా సిద్ధమే. లాస్ట్గా కంక్లూజన్గా ఈ అంశానికి ఏం చెప్తారు? ఒకవైపు అనుకూలము, వ్యతిరేకం, కొందరు తటస్థము, ఏం చెప్తారు దీనికి? అనుకూలం అనేటోళ్ళు 10 కోట్ల మంది, వ్యతిరేకం అన్న వాళ్ళు 90 కోట్ల మంది భారతదేశంలో. వాళ్ళ పర్సంటేజ్ 10%, 10 కోట్ల మంది కన్నా ఎక్కువ ఉండరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉన్నది,
వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, డబల్ ఒత్తుతారు, అవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. దాన్ని పట్టుకొని ఉద్యమం పెద్దగా జరుగుతుంది కాదు. నిజంగా 10 కోట్ల మంది ఢిల్లీకి రమ్మనండి, 10 కోట్ల మంది ప్రదర్శన పెట్టడానికి భారతదేశం మొత్తం సరిపోదు. ఒక అడుగుకి ఒక మంది కదా, ఎంతమంది వస్తారు ఢిల్లీకి రమ్మని చూద్దాం. 1 కోటి మంది కూడా రాలేరు. అంత భ్రమ. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటిని చూసి భయపడేటంత కాదు మేము 90 కోట్ల మంది, 90% మంది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం, మేము అడ్డుకుంటాము. ఖచ్చితంగా రేపొద్దున ఏ పార్టీ అయితే వీళ్ళకి సపోర్ట్ చేస్తో ఆ పార్టీని వచ్చే ఎన్నికలు ఓడిస్తాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా రిజర్వేషన్లపై దేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న సందర్భంలో, సోషల్ మీడియా వేదికగా మిలియన్ల ఫాలోవర్స్ కూడా వస్తున్న సందర్భంలో, దేశంలో అసమానతలు ఉన్నంత కాలము, సో ఆర్థికంగా వెనుకబాటు ఉన్నంత కాలము తప్పకుండా రిజర్వేషన్లు అనేది ఉంటాయి. ఎందుకంటే 90% మంది కూడా బడుగు బలహీన వర్గాలు అయితే మాత్రం ఇంకా ఆర్థికంగా వెనుకబడిపోయారు. అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో సంపద అంతా కూడా 10% దగ్గరే ఉన్నది. కానీ ఏదైతే అగ్రకులాలో ఉన్న పేదలకు న్యాయం జరగాల్సిందే. కానీ అగ్రకులాల వాళ్ళు చేస్తున్న ఈ ఉద్యమం నిలబడదు. ఇది సరైనది కూడా కాదు. ఇది ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ వెనుకుండి నడిపిస్తున్న ఒక సీజేపీకి వ్యతిరేకంగా అక్కస్తో నడిపిస్తున్న ఉద్యమం. ఇలాంటివి కూడా నిలబడవు. తప్పకుండా రిజర్వేషన్లను రద్దు అనేది అసాధ్యం. అలాగే ఒకవేళ రిజర్వేషన్లు రద్దు కావాలంటే మాత్రం ముందుగా కుల వ్యవస్థ, అంటే ముందుగా కులం అనేది అసమానతలకు కారణమవుతుంది. కాబట్టి ఈ కుల వ్యవస్థను రద్దు చేసి సంపద అనేది అందరికీ పంపిణీ చేస్తే సమన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లు అనేది అవసరమే లేదని కూడా ఓయూ ఉద్యమ నేత పినమర్తి రవి గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.